అత్తయ్య ఏం చేస్తున్నారు? ఉసిరికాయలు పచ్చడి పట్టుకున్నారా? ఉసిరికాయ పచ్చడా? మామూలు తినే ఉసిరికాయలు పచ్చడి. తినే ఉసిరికాయలతో పచ్చడి పడుతున్నారా? నిల్వ పచ్చడా? నిల్వ పచ్చడేరా. అవునా? ఓకే, ఎలా చేస్తారో చూపించండి కొంచెం. ఉసిరికాయలు కడిగి పెట్టుకున్నారా? కడిగి పెట్టి తడి లేకుండా. ఓకే. మెంతిపిండి మెంతులు వేసుకున్నారా పౌడర్ చేయడానికి? ఎన్ని వేసారు? ఈ గెరటితో 2 గెరట్లు వేసాను రా. ఓకే. చిన్న గడ్డి గెరటితో 2 గెరట్లు వేసా. సిమ్లో పెట్టుకుని వేసుకుంటున్నారా? వేగిపోయినాయి మెంతులు? వేగలేదమ్మా. ఓకే, మెంతులు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకున్నాం. చల్లారి పెట్టుకుని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఉసిరికాయలు భలే ఉన్నాయి. నోట్లో నీళ్ళు ఎలా చెలమూరుతుందండి. మేమైతే కాలేజ్లో ఉన్నప్పుడు పక్కన ఉండేది అత్తయ్య ఒక చెట్టు ఉంటే ఇక కోసేసుకునే వాళ్ళమే ఫ్రీ టైంలో. కోసేసుకుని దాన్ని ఆయాలు ఉంటారు కదా కాలేజ్లో, సార్స్కి టీస్ అవి పెడతా ఉంటారు కదా, టీ అవి. అయితే వాళ్ళ దగ్గర సాల్ట్ ఉండేది, అడిగితే సాల్ట్ ఇచ్చేది. ఇంకా ఇస్తే ఆ సాల్ట్ పట్టుకుని దీన్ని దాంట్లో డిప్ చేసుకుని ఇక తినడమే. భలే ఉండేది. మెంతులు ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకున్నాం. సో ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాము. వేపిన మెంతులు, వెల్లుల్లిపాయలు. రోల్ని నీట్గా కడుక్కుని తడి లేకుండా తుడుచుకున్నారు అత్తయ్య. అందులో మనం ఉసిరికాయలు వేసుకుని దంచుకున్నాం. గింజలతోనే దంచేసుకోవచ్చు. గింజలు మెత్తగా అవ్వకుండా ఊరికి కచ్చా పచ్చేగా దంచుతాం. 2 ఆయిల్లాగా పెట్టుకుందాం. సరే, ఫస్ట్ అవి దంచి తర్వాత దంచుకున్నాం మిగతావి. అందులో కొంచెం ఉప్పు కూడా వేసాను. ఈ పచ్చడి కూడా నానమ్మ నేర్పించారు అత్తయ్య? నేను చేస్తున్నాను రా, ట్రై చేస్తున్నా. అవునా? ఇదే ఫస్ట్. ఏమైద్దో మరి చూద్దాం. మా అత్తయ్య అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, పచ్చడి ట్రై చేస్తున్నారంట. ఎలా వస్తుందో చూడాలి. సో కచ్చా పిచ్చాగా దంచుకుని తీసేసుకుంటున్నాము. వాటర్ చాలా వస్తున్నాయి అసలు. మెల్లగా దంచుకోవాలి, లేకపోతే ముఖం మీద పడుతుంది. ముఖం మీద మొత్తం పోతాయి. మొత్తం అంత కింద పడిపోతుంది. మెల్లగా దంచుకుంటా అన్నారు. అక్కడక్కడ నలుగుని మళ్ళీ వేస్తున్నారు అత్తయ్య, అవి కూడా దంచేసుకున్నాం. మనం మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, వెల్లుల్లిపాయలని దంచుకుని పెట్టుకున్నాం. ఉసిరికాయలో వేసేసుకున్నాం. కారం పావుసేరులో సగం గిద్ద. ఉసిరికాయలు ఎన్ని తీసుకున్నావు అత్తయ్య? 1/2 కేజీ ఉంటాయమ్మా. 1/2 కేజీ. ఓకే. పసుపు 1 టేబుల్ స్పూన్ పసుపు. బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు. ఓకే. మొత్తం అంతా బాగా కలిసేలాగా చేతితో కలుపుకోవడమే బెటర్. చేతితోనే, గెరటితో కలిపిన కలవదు, దేంతో కలిపిన కలపడం. ఇదంతా ట్రైయే.
ఏమో స్మెల్ అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి. బాగానే ఉంటుంది లేకపోతే చింతపండు కూడా ఇలాగే, అదే చింతకాయ కూడా ఇలాగే చేస్తారు కదా, సేమ్ అదే కదా. అవునండి. చింతకాయ బదులు ఉసిరికాయ అంతే. ఇది తాలింపు వేసుకుందాం రేఖ. ఓకే, మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు వేసుకుందాం దీన్ని. ఉప్పు అయితే సరిపోకపోతే తర్వాత కలుపుకుందాం, కారం అయితే సరిపోయింది. ఓకే, 2 వెల్లుల్లిపాయలని ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోస్తున్నారు అత్తయ్య తాలింపుకి. పావుసేరు నూనె ఉంటామా? పావుసేరు నూనె ఉంటుంది. తాలింపు పెట్టుకున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆయిల్ కాగింది, ఎండుమిర్చి వేస్తున్నాను అందులో. 7-8. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్. అన్నం కలుపుతున్నారు పచ్చళ్ళు. అసలు భలే ఉంది చూడటానికి అయితే. ఎమ్మి ఎమ్మి, నోట్లో నీళ్ళు పడుతున్నాయి. టేస్ట్ బట్ నీకే మీరు తినండి అది ఫస్ట్. చాలా బాగుంది, బాగానే వచ్చింది అత్తయ్య. బాగుంది కదా, నిజంగా బాగుంది. కొత్తగా ట్రై చేస్తున్నారు, ఎలా వస్తుంది ఏంటో, పడిపోయిద్దేమో అంట చేసింది అత్తయ్య, కానీ బాగుంది నిజంగా. సో పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు మొత్తం ఈ పచ్చడితోనే తింటా అన్నా నేను. సో ఇది ఈరోజు వీడియో. పచ్చడి అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.